ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో రెస్క్యూ ఇబ్బందికరంగా మారింది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీగా ఊరుతున్న నీరు, అడ్డంగా పేరుకుపోయిన బురదతో సహాయక బృందాలు లోపలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సహాయంతో ముందుకు వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. 11వ కిలోమీటర్ దాటి లోపలకు వెళ్లలేకపోతూ ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ సహాయంతోనే లోపలకు వెళ్లే పరిస్థితి ఉండటం, ఆక్సిజన్ పంపించే ట్యూబ్లు కూడా ధ్వంసం కావడం సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారింది. బోరింగ్ మిషన్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం అడ్డంగా ఉండడంతో దానికి బయటకు తీస్తేనే ముందుకు వెళ్లలేని పరిస్థితి. ర్యాట్ హోల్ మైనర్స్ను కూడా రప్పించారు. ఇక్కడ సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. ప్రమాదం జరిగినటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ టన్నెల్ లోపలనే ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ మనం ఏదైతే నిల్చొని ఉన్నామో లోకో బోగి, ఈ బోగిలోనే నిత్యం కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ లోపల దాకా వెళ్తుంటారు. టన్నెల్ లోపల వాళ్ళు పనులు పూర్తి చేసుకొని సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. వాళ్ళకి లోపల ఏదైనా మెటీరియల్ కావాలన్నా కూడా ఈ లోకో బోగిల్లోనే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ వర్క్స్లో మాదిరిగానే శనివారం ఉదయం కూడా కార్మికులు ఇదే లోకో బోగిలోనే ఈ సొరంగ మార్గం ద్వారానే వెళ్ళారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నటువంటి ఈ టన్నెల్ లోపలనే ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ టన్నెల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రమాదం జరిగినటువంటి పాయింట్ మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 14వ కిలోమీటర్ దగ్గరనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే కార్మికులు ఇక్కడి నుంచి వెళ్ళారో మొత్తం 50 మంది కార్మికులు వెళ్ళారు. ప్రమాదం జరుగుతున్నటువంటి టైంలో ఒక్కసారి పైన మనం చూస్తున్నటువంటి ఈ రౌండ్ షేప్లో ఏదైతే ఉందో అదంతా సిమెంట్తో చేసినటువంటిది. వీళ్ళు సొరంగం తవ్వుతూ ఉంటారు, పైన ఈ సిమెంట్ బిల్లల్ని పైన రూఫ్గా పెడతా ఉంటారు. అలాంటి రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది అని తెలుస్తుంది. అక్కడి నుంచి వాటర్ లీకేజ్ అవ్వడం, ఆ తర్వాత పై భాగం నుంచి ఒక్కసారిగా మట్టి దిమ్మెలు అంతా కార్మికుల పైన పడిపోయాయి. 8 మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. మిగతా ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చిందో ఆ కార్మికులంతా వెనక్కి తిరిగి వచ్చేశారు. అయితే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో టీబీసీ కూడా ఉంది, ఒక టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఉంది. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. అయితే అక్కడే వాళ్ళంతా చిక్కుకొని ఉంటారని భావిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కార్మికులు చిక్కుకొని పోయారో రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టారో ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కూడా ఇక్కడికి చేరుకుంది, ఎస్డీఆర్ఎఫ్. వాళ్ళు 12వ కిలోమీటర్ దాకా లోపల దాకా వెళ్ళగలిగారు. కానీ ఎప్పుడైతే ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత, అంటే శనివారం రాత్రి మొదలుకొని ఆదివారం నుంచి లోపల వాటర్ ఎక్కువ స్థాయిలో వస్తుంది. ఊబి నుంచి వాటర్ ఎక్కువ స్థాయిలో రావడం, మట్టి దిమ్మెలు పెద్ద ఎత్తున పేరుకొని ఉండడం, ఆ తర్వాత బురద అంతా అక్కడ పేరుకొని పోవడంతో రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. సో లోపలికి వెళ్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే ఆర్మీ బృందాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. వాళ్ళందరూ లోపల దాకా వెళ్ళడానికి ప్రయత్నించిన సండే నుంచి కేవలం 11th కిలోమీటర్ దాకానే వెళ్ళగలిగారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ స్తబ్దుగా మారిపోయాయి. అసలు వాళ్ళకి ఏం చేయాలో పాల్పోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వెళ్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్, ఆర్మీ కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళంతా కేవలం 11th కిలోమీటర్ వరకే వెళ్ళగలుగుతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి దాదాపు నడుములోతు వరకు వాటర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం బురదమయంగా మారిపోయింది. మట్టి దిమ్మలన్నీ కూడా పేరుకొని పోయాయి. వాళ్ళు లోపల దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మనం పై భాగంలో ఉన్నటువంటిది ఏదే ఉందో ఇది ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఏర్పాటు చేశారు. ఇది లోపల ఉన్నటువంటి కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాటు చేశారు. ఇది కూడా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. ఎక్కడైతే 12th కిలోమీటర్ తర్వాత ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఆక్సిజన్ను సరఫరా చేసే ఈ పైప్ లైన్ కూడా డ్యామేజ్ అయిపోయింది. సో లోపల చిక్కుకున్నటువంటి కార్మికులకు ఆక్సిజన్ అందించడానికి కూడా వీలు లేకుండా మారిపోయింది. ఒక టీబీసీ పెద్ద యంత్రం ఎప్పుడైతే మొత్తం శిథిలాలుగా మారిపోయి పడిపోయిందో అది అడ్డుగా ఉండిపోయింది. రెస్క్యూ టీమ్స్ అది దాటుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రస్తుతం టన్నెల్ లోపల మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇదొక లోకో బోగి ఉంది, మరోవైపు ఇంకొక లోకో బోగి ఉంది. లోపల ఉన్నటువంటి శిథిలాలను తీసుకొని రావాలన్నా కూడా ఈ బోగిల ద్వారానే తీసుకొని రావాలి. కానీ అలా తీసుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి టీబీసీ మిషన్ని అంతా చిన్న చిన్న విడిభాగాలుగా చేసి వాటన్నిటినీ తీసుకొని రావడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది అంటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
లోపల కార్మికులు ఏ ప్లేస్లో ఉన్నారు అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ టీబీసీ ఎక్కడైతే ధ్వంసమై శిథిలాలుగా మారిపోయిందో దాన్ని అంతటినీ దాటుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు కేవలం 11th కిలోమీటర్ దాకా వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. వాటర్ ఎక్కువ స్థాయిలో ఉండడంతో నేవీని కూడా రంగంలోకి దించారు. కొద్దిసేపటి క్రితమే నేవీ రెస్క్యూ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. వాళ్ళు సముద్ర మార్గంలో ఎప్పుడైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తారో ఇక్కడ కూడా వాటర్ ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ వేసుకొని ఆ వాటర్ ద్వారా వెళ్ళి కార్మికులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా నేవీ రెస్క్యూ చేయబోతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి బృందాలని కూడా తీసుకొచ్చారు. వాళ్ళని కూడా ఇందులో రెస్క్యూ టీంలో యాడ్ చేయబోతున్నారు. వాళ్ళను ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి లోపల వాటర్ స్కానర్లు కూడా ఉన్నాయి. వాటర్ ద్వారా వాటన్నిటిని పంపించి పైప్ల ద్వారా కెమెరాలను పంపించి ఎక్కడ ఉన్నారు అనేది ట్రాప్ చేసే విధంగా కూడా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఏ రెస్క్యూ టీం అయినా అది ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ వాళ్ళు ఎవరు వెళ్ళాలన్నా కూడా ఈ ద్వారం గుండా వెళ్ళి కేవలం 11th కిలోమీటర్ వరకు మాత్రమే రీచ్ అవ్వగలుగుతున్నారు. అక్కడ క్రమక్రమంగా వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంది, బురద ఎక్కువ స్థాయిలో పేరుకొని పోతుంది కాబట్టి రెస్క్యూ ఆపరేషన్కి తీవ్ర స్థాయిలో ఆటంకం వాటిల్తుంది. మరోవైపు మంత్రి జూపల్లి కూడా నిన్న ఈ సొరంగ మార్గంలో లోపల దాకా వెళ్ళి వచ్చాడు. తను చెప్పారు, కార్మికులను మేము ప్రాణాలతో బయటకు తీసుకొని రావాలి అనే ఆశలు అయిపోతున్నాయి, వాళ్ళు బతుకుంటారనే ఆశ కూడా మాకు లేకుండా పోతుందని చెప్పడంతో అదొక ఆందోళన రేపుతోంది. ఎందుకంటే కార్మికులు చిక్కుకొని దాదాపు ఇప్పటికే 50 గంటల పైన రెస్క్యూ ఆపరేషన్స్లో అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఇన్ని విభాగాలు శ్రమిస్తున్నా కూడా కనీసం ప్రమాదం ఎక్కడ జరిగిందనే చోటును కూడా ఈ రెస్క్యూ టీమ్స్ కనిపెట్టలేకపోతున్నాయి. ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్టీవీలో మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. టన్నెల్ లోపల నుంచి ప్రమాదం ఎక్కడైతే సంభవించినటువంటి ఈ టన్నెల్ ద్వారానే రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. కెమెరామ్యాన్ జిల్లా రాయస్తో రవికుమార్, ఎన్టీవీ, ఎస్ఎల్బీసీ నుంచి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో రెస్క్యూ ఇబ్బందికరంగా మారుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీగా ఊరుతున్న నీరు, అడ్డంగా పేరుకుపోయిన బురదతో సహాయక బృందాలు లోపలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సహాయంతో ముందుకు వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. 11వ కిలోమీటర్ దాటి లోపలకు వెళ్లలేకపోతూ ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ సహాయంతోనే లోపలకు వెళ్లే పరిస్థితి ఉండడం, ఆక్సిజన్ పంపించే ట్యూబ్లు ధ్వంసం కావడం సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారింది. బోరింగ్ మెషిన్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం అడ్డంగా ఉండడంతో దాన్ని బయటకు తీస్తేనే ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ను కూడా రప్పించారు.